వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 46వ పాట పాడుకుందాం. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభాకాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభాకాంతి విరాజింపగా, విభవముగను ప్రభాకరముగన్ విరియుని సంబలర్పగా, నబిదనాంబుల గూడి భక్తిని ఆత్మతో సత్యాంబు తోడను, ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభాకాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభాకాంతి విరాజింపగా, ఇరులుంగమ్మిన నుండి అరుణోదయముదనుక నరిగాపు నీవే కదా, దేవారాత్రి యరిగాపు నీవే కదా, విరివిగా మారుదయ సీమల్ నెరసియుండిన చీకటులు బో, దరిమి శాంతంబైన మనసుల దయ ప్రసాది పను భజింతుము, ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభాకాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభాకాంతి విరాజింపగా, పని పాటలలో మేమి దినము నీకే మహిమ లోనాగూర్ప నడిపించుమో, దేవా నిన్నే గణపరచ నడిపించుము, తనువు శ్రమ చేబడలినను మా దారి దుర్గమమైన కరంబడా, వనట చెందకనేది చేసిన ప్రభువు కొరకని చేయ నడుపు, ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభాకాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభాకాంతి విరాజింపగా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనం చూస్తూ అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని లేదంటే దాని యొక్క పరిచయాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రోమీయులకు రాయబడిన పత్రిక అనేది కృత నిబంధనలో సువార్తలు సంఘ చరిత్ర అయిన తర్వాత మొట్టమొదట నిక్షిప్తం చేయబడిన గ్రంథంగా దీనిని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి పత్రికలన్నీ ఈ రోమా పత్రిక ద్వారానే ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇది అపోస్తలుడైన పౌలు తన 3వ మిషనరీ ప్రయాణంలో దాదాపుగా క్రీస్తు శకం 56-57 సంవత్సరాల కాలంలో కొరింథులో నుండి రోమాలో ఉన్న యొక్క సంఘానికి రాసిన లేఖగా దీనిని మనం చూస్తాం. దానిని ఆయన రాస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, కెంక్రేయ సంఘంలో పరిచారకులుగా పనిచేస్తూ ఉన్న ఫీబే ద్వారా ఈ యొక్క లేఖను రోమా సంఘానికి పంపించినట్లుగా మనం చూస్తాం. అయితే ఎందుకొరకు అని మనం చూస్తే, మొట్టమొదటిది
రోమాలో ఉన్న సంఘాన్ని స్థాపించిన వాడు పౌలు భక్తుడు కాదు. ఆయన ఆ పట్టణానికి ఇంకా ప్రవేశించక ముందే అక్కడ ఒక సంఘం ఏర్పడింది. అంత మాత్రమే కాకుండా ఆ సంఘంలో యూదా మతానికి సంబంధించిన వారు అనేక మంది, అంత మాత్రమే కాకుండా అన్యజనులలో నుండి అనేక మంది క్రీస్తును అంగీకరించి క్రైస్తవులై ఉన్నారు. వారందరి ద్వారా అక్కడ సంఘం ఏర్పడింది. అప్పటిదాకా పౌలు అక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ఈ పత్రికలో ఆయన మొట్టమొదటిగా తాను స్పెయిన్ ప్రాంతానికి తన పరిచర్య నిమిత్తం వెళ్లే ముందు వీలైతే రోమా పట్టణానికి రావడానికి ఇష్టపడుతున్నాను అనే విషయాన్ని తెలియజేయడానికి ఈ యొక్క పత్రిక రాసినట్లుగా మనం చూస్తాం. అంటే ఆ పత్రిక రాయడంలోని ఉద్దేశములు, మొదటిది ఆయన ఆ పట్టణాన్ని దర్శించాలనే కోరిక కలిగి ఉండడము, రెండవది ఆ పట్టణానికి వెళ్ళడం మాత్రమే కాకుండా ఆ పట్టణంలో యూదా మరియు అన్యజనులు క్రైస్తవ్యాన్ని అంగీకరించి ఉన్నారు కాబట్టి సువార్తను సరి అయిన విధంగా వారు అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే వారు క్రైస్తవ్యంలోనికి వచ్చాము అన్న పేరే గాని యూదా మతంలోని అనేకమైన ఆచారాలు లేకపోతే అన్య మతాల నుండి కొన్ని ఆచారాలు వారు విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు. క్రీస్తు యొక్క సువార్తను కంప్లీట్ గా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి దానిని వాళ్ళతో పంచుకోవడానికి, అంటే సువార్త యొక్క అసలైన ఉద్దేశం, క్రీస్తు యొక్క త్యాగం యొక్క అసలైన ఉద్దేశం ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళతో పంచుకోవాలనేది ఆయన యొక్క ఆశగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఈ పత్రికలో చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిది రక్షణ గురించి ఆయన చెప్పుకుంటూ వస్తాడు. ఈ రక్షణ అనేది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అనుగ్రహించబడేది అనే సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం వలన కాదు, అంటే మన క్రియల వలన, ధర్మశాస్త్రం వలన రక్షణ అనేది మనకు రాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ, కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే రక్షణ ఇవ్వబడుతుంది అనే సత్యాన్ని మొదటిగా ఆయన తెలియజేస్తూ, మానవాళి అంతా కూడా తమ యొక్క పాపంలో నుండి విమోచింపబడవలసిన అవసరతలో ఉంది అనే సత్యాన్ని ఆయన వారికి జ్ఞాపకం చేయడము మొదటి విషయం. రెండవ అంశము తీర్పు ద్వారా నీతిమంతులని తీర్చబడడం, విశ్వాసం ద్వారా నీతిమంతులని తీర్చబడము అనేది రెండవ ఉద్దేశంగా మనం చూస్తాం. మొదటిదేమో రక్షణ అయితే, రెండవది విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము. దేవునిలో క్రీస్తుకు ఎప్పుడైతే అనుకూలంగా మన జీవితం ఉంటుందో అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాము అనేది. మూడవది క్రైస్తవుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, తన తోటి వారితో ఏ విధంగా ఉండాలి, అధికారులతో ఏ విధంగా ఉండాలి, దేవునితో ఏ విధంగా ఉండాలి అనే అంశాలన్నీ కూడా ఈ పత్రికలో ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క రక్షణ, మనం నీతిమంతులుగా తీర్చబడడం ఎలా అనే అనేకమైన సందేహాలకు ఈ రోమియోలకు రాసిన పత్రిక మనకు చాలా మంచి గైడ్గా ఉంటుంది, ఆ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడానికి. కాబట్టి ఇది మొదలుకొని ఈ రోమా పత్రికలో ప్రస్తావించబడిన కొందరు వ్యక్తుల ద్వారా, దీంట్లో పౌలు భక్తుడు ప్రస్తావించిన ఆ యొక్క అంశాలను గురించి కాకుండా మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోమా పత్రికలో ప్రస్తావించబడిన వ్యక్తుల ద్వారా మనం కొన్ని విషయాలను దేవుని చిత్తమైతే రేపటి నుండి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, నేటి దినాన రోమియోలకు రాయబడిన పత్రికను ప్రారంభించుకోవడానికి ప్రభావ మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. దాని యొక్క పరిచయాన్ని నేటి దినాన మేము విని ఉన్నాం. రేపటి నుండి ఇందులోని వ్యక్తుల ద్వారా అనేకమైన అంశాలు మేము నేర్చుకొని ఉండగా మీ సహాయము నడిపింపు మాకందరికి దయచేయమని వేడుకుంటూ, విత్తబడుచున్న ఇటు వాక్యములను మా హృదయాల్లో మేము భద్రపరుచుకొని ఫలింపజేసుకుంటూ నీ వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకొని కృపను మాకందరికి దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.